మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. ఎల్కానా దగ్గర యేసుక్రీస్తు పేరు రాసుకొని హన్నా దగ్గర మన పేరు రాసుకోండి, మీకు కరెక్ట్ కనెక్ట్ అవుతుంది. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, హన్నా మీ పేరు పెట్టుకోండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భోజనం మానేశావు? నీ మనోదుఖమునకు కారణం ఏంటి? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైనవాడిని కాదా? నేను నీకున్నాను కదా అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ 4 ప్రశ్నలు జవాబు తెలుసుకుందాం. వినండి, ఈ 4 ప్రశ్నలు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు? కృంగిన వేళల్లో, భంగపడిన అనుభవాలలో, మన జీవితంలో విపత్కర పరిస్థితుల్లో, చీకటి దుర్దినాల్లో, తుఫానుల్లో చిక్కుకొని పోయినప్పుడు అర్థం కాదు మనకి, ఏడవడం తప్ప. మనకు తెలిసిందేంటి? ఏడుస్తాం, దుఃఖపడతాం, బాధపడతాం, కలవరపడతాం, అన్నం మానేస్తాం. ఎక్కడికి వెళ్ళినా మనసులో అదే వేదన, అదే దిగులు, అదే చింత, అదే విచారం. ఎవరు తీర్చాలి? వాక్యంలో రాయబడ్డది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. వాక్యంలో రాయబడ్డది, సంతు లేదు ఆమెకు, బిడ్డలు లేరు. కానీ ఎల్కానా ఆమెను ప్రేమిస్తున్నాడు. లోపం ఉంది. ఆ దినాల్లో బిడ్డలు లేకపోతే ఎవరు ప్రేమించరండి, ప్రేమించరు, నిందేస్తారు, వాళ్ళతో మాట్లాడరు. ఇప్పుడు చూసారా, తన వైరియగు పెనిన్నా ఆమెను ఎంతగా ఇసికిస్తుందో అర్థమైంది కదా. కోపము పుట్టిస్తుంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటి తెలుసా? ఇప్పుడు హన్నా ఎవరి చేత బాధించబడుతుంది? కానీ హన్నా ఒక్క మాట మాట్లాడలేదు. ఎవరితో? ఒక మాట మాట్లాడలే, తిరగబడలేదు. విసిగిస్తున్నప్పుడు తిరగబడలేదు. చూసారా, మౌనం వహించింది. ఇంకొక విషయం, హన్నాలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? ఇప్పుడు హన్నాను బాగా లవ్ చేస్తున్నాడు ఎవరు? భర్త. కదా, విపరీతంగా. ఆయన మన భాషలో ఆఫీస్ నుంచి రావటం ఆ గదిలోకి పోవట్లా. ఏ గదిలోకి వస్తున్నాడు? ఆఫీసులోంచి రాగానే ఆమె ఏడుస్తా. ఎందుకు ఏడుస్తున్నావే? ఆమె నన్ను ఇసికిస్తుంది, తిడుతుంది అని తలుపు పక్కనున్న పచ్చడి బండి ఇచ్చి తలబాగలు కొట్టంటే అందా? భర్తకు ఫిర్యాదు చేయలేదు. చూసారా, ఇక్కడ హన్నా భరించింది, భారంగా మారలేదు. భరించింది కానీ ఫిర్యాదు చేయలేదు. ఆమె మీద భర్తకు ఫిర్యాదు చేయలేదు. చూసారా, గొప్ప విషయం కదా. ఆమె విసిగిస్తున్నప్పుడు ఎంతగా విసిగించిందో, ఎంతగా వేధించిందో మీరు ఆలోచించండి. ఏమని పిలిచిందో ఆమెను? గొడ్రాలని పిలిచిందో, ఏమని పిలిచిందో తెలీదు. కానీ ఆమెకి పిల్లలు లేకపోవడానికి కారణం ఎవరు? దేవుడే. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కొన్ని దేవుడు అలా బ్రేక్ చేసి పెడతాడు, లేదా అలా హోల్డ్ చేసి పెడతాడు. ఎందుకో తెలుసా? హీల్ గివ్, బట్ ఇన్ డ్యూ టైం. దేవునికి ఒక టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ దాకా వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ గాడ్. హిస్ టైమింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. దేవుని సమయం మన జీవితంలో చాలా అద్భుతం. ప్రభా, నాకు ఆ పని చేసి పెట్టచ్చు కదా. నీ దృష్టికి చిన్న పనే కదా ప్రభా. నీవు ఒక్క మాట చెప్తే పని అవుతుంది కదా. ఎందుకు చేయట్లేదు ప్రభా? చేస్తాడు. అయితే వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ ద టైం. ఒక్కొక్కసారి మన లైఫ్లో ఏమీ లేని స్థితి అనిపిస్తుంది మనకి. దట్ ఈస్ ద బ్యారనెస్. గొడ్రాల్తనం, ఎటు చూసినా కారు చీకట్లో. ఏం చేయాలి? ఏమీ సాధించలేదు ఇప్పటి వరకు. ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే మన జీవితంలో లేదు, జీరో. హన్నా జీవితం అలాగే ఉంది. బట్ ఈజ్ ద రీజన్. ఆయన కారణం. ఎందుకో తెలుసా? దేవుడు మీ జీవితంలో ఒక మిరకిల్ చేయాలి అనుకున్నప్పుడు, మీ జీవితంలో ఒక అద్భుతం చేయాలనుకున్నప్పుడు, మిమ్మల్ని లోకానికి ఎత్తిపట్టి చూపించాలనుకున్నప్పుడు, నీ ద్వారా దేవుని రాజ్యవ్యాప్తి ఘనంగా జరిగించాలని దేవుడు ఇష్టపడ్డప్పుడు, దేవుడు మీ జీవితంలో ఇవ్వాల్సిన వాటిని హోల్డ్ చేసి పెడతాడు. అంటే ఆయన చేతుల్లో ఉంది. మనకు ఆయన చేతుల్లో ఉన్నదన్న సంగతి మనం మర్చిపోయి మనం ఏమనుకుంటామంటే గొడ్రాలు తనని అనుభవిస్తాం మనం చాలాసార్లు. నో, ఆలస్యమైంది. ఎందుకంటే
అద్భుతంగా మారటానికి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆలస్యాలు ఎప్పుడు అద్భుతాలే తీసుకొస్తాయి. చెప్పండి, ఆలస్యాలు ఎప్పుడు? అవును. ఇంకొకటి తెలుసుకోవాలి, వాగ్దానము అనేది, అగైన్ మళ్ళీ చెప్తున్నాను, వాగ్దానము అనేది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానం మీ జీవితంలో నెరవేరడానికి ఇట్ టేక్స్ టైం. నిరీక్షణ ఓర్పు. ఎదురు చూడకుండా ఏమొస్తుంది చెప్పండి? ఎదురు చూస్తేనే కదా వస్తుంది. దేవుని కొరకు ఎదురు చూడడం అనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎదురు చూడకపోతే ఎలా? మీరు ఆలోచించండి. మన తల్లి గర్భములో ద ఫస్ట్ డే ఆఫ్ ద కన్సెప్షన్, మన తల్లి మనల్ని గర్భములో పడిన నాటి నుండి ద ఫస్ట్ డే 9 నెలలు మోసిన తర్వాత బయటకు వచ్చాం. అమ్మ ఎప్పుడు అనుకోలేదు నా బిడ్డని 3వ నెలలోనే గనేయాలి, తర్వాత 4వ నెలలోనే గనేయాలి, 5వ నెలలోనే గనేయాలి, 6వ నెల అనుకుందా? ఒకవేళ అలా కనాల్సిన పరిస్థితి వస్తే తల్లి అనుకోదు, ఎప్పుడు అనుకోదు, నా బిడ్డను ఎప్పుడు నెలలు, చెప్పండి, నెలలు నిండిన తర్వాత. వింటున్నారా? బిడ్డ పుట్టడానికి 9 నెలలు, దేవుని వాగ్దానం నెరవేరుతుంది. ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదానికి మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏది కావాలని ఇష్టపడుతున్నారో, దేవుని దగ్గర ఏ విన్నపం అయితే ఉంచారో మర్చిపోలేదు. ఆయన మరచిపోలేదు, గుర్తుంది.